ప్రస్తుతం మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాము. అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఉన్నారో, అయితే టీడీపీ నుంచి అనేకమైన రేపు 2024 ఎలక్షన్లోని అనేకమైన పేర్లు వినబడుతున్నారు. అందులోని మన ఎంఎస్ బేగ్ గారు ఉన్నారు, ఆయనతో మనం ఉన్నాము. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇది అయితే కొత్త కాదు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఎక్స్ మినిస్టర్ పదవిలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన అడుగు పెట్టడం, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఆయన ఏం చేస్తారు, అసలు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది పశ్చిమ నియోజకవర్గంలో అనేది కూడా మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో మీ యొక్క పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇవ్వబోతుంది? మాది అందరికి నమస్కారం. ముందుగా పశ్చిమ నియోజకవర్గంలో బేగ్ అనే ఫ్యామిలీకి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎందుకంటే మా తండ్రి గారు ఎంకే బేగ్ గారు ఇక్కడ 4 సార్లు పోటీ చేస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో. అయితే రాజకీయ పరంగా మనకున్న పరిచయాలు చాలా ఎక్కువగా లోతుబాటుగా ఉన్నాయి మనకి పరిచయాలు రాజకీయ పరంగా. అయితే రాజకీయాల్లో మన కొత్త కాదు. తండ్రి గారితో పాటు అప్పుడు కూడా రాజకీయాల్లో పాల్గొన్నాం. ఆయన గెలుపులో ఏమో మేము కూడా భాగం ఉన్నాం, ఆయన క్యాన్వాసింగ్లో కానీ ఏదైనా సరే. అయితే నేను ప్రత్యేకించి రాజకీయాల్లో రావడం అనేది ఈ రోజుకి కనీసం 12 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అయితే ఆ పరిచయాలు మేమందరం కూడా కంటిన్యూ చేసుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్ళి అందరి మనసులో ఒక మంచి స్థానం మా తండ్రి గారి దగ్గర నుంచి అలాగే మనం కాపాడుకుంటూ ముందు తీసుకెళ్ళగలిగాము. దానికి మనం ప్రజలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఉంది. సార్ అయితే ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలోని అంటే ఓటుని ఎవరిని గెలుపు సాధించేది ఏంటంటే అక్కడ నగరాలు ఒకటి, మైనారిటీలు ఒకటి, నెక్స్ట్ ఎస్సీ వర్గాలు ఉన్నాయి సార్. వీళ్ళందరికీ అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇటు వెల్లంపల్లి మీద పూర్తిగా వ్యతిరేకత అనేది రావడం జరిగింది. కాబట్టి ఆయన అధిష్టానం సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద పంపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు ప్రజల ఆదరణ మీద ఉంది సార్? ఇప్పుడు ప్రజలు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న నివాసులందరూ కూడా చాలా పరిణితి చెందిన ప్రజలండి. వాళ్ళందరికీ ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే సేవ చేసుకునే పరిస్థితి ఎవరైతే ఉంటుందో, వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సరైన టైంలో గుర్తించిన ప్రజలు మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని కులాలు, అన్ని సమీకరణాలు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాలు కనబడతాయి మీకు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీస్ కానీ అన్ని రకాలమైన ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. అంటే ఒక సమిష్టిగా చాలా ఆలోచనతో చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. రెండోది, గతంలో మనం అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ 82లో స్థాపించిన తర్వాత 83లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది. పశ్చిమ నియోజకవర్గంలో ముందు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ పోటాపోటీలో ఉండేది. 83 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రవేశించడం వల్ల ఫస్ట్ గెలిచిన సీటు కూడా తెలుగుదేశం పార్టీ 83లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా సామాజిక వర్గాల్లో, రాజకీయాల్లో ఉన్న సామాజిక వర్గాలు మైనార్టీసు, నగరాలకు చాలా చరిత్ర ఉంది. అలాగే మనకు మంత్రిగా చేసిన ఆసిఫ్ పాషా గారు 75 నుంచి కూడా, ఆ తర్వాత ఎంకే బేగ్ గారు, తర్వాత జలీల్ ఖాన్ గారు, మళ్ళీ ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే మన మేయర్ చేశారు మలికా బేగం గారు, చాలామంది ఉన్నారు మైనార్టీస్ ఇక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వెల్లంపల్లి గారు కూడా ఆయన కూడా అవకాశం రావడం జరిగింది. అయితే వెల్లంపల్లి గారి సామాజిక వర్గం ఇక్కడ వైశ్య సామాజిక వర్గం కూడా చాలా ఇక్కడ వ్యాపార పరంగా స్థిరపడి ఉంది. వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ అవకాశం ఇచ్చారు, మంచి ఆలోచనతోనే ఇచ్చారు. కానీ పశ్చిమ నియోజకవర్గాల ప్రజలు ఆశించినంత మాత్రాన అభివృద్ధి జరగలేకపోయింది. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో చేసిన నాయకులు అభివృద్ధి చేయగలిగారు తప్ప ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేలు చేశాడు. ఇక్కడ 2 దఫాల్లో కూడా గొప్పగా అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ కనబడలేదు. అయితే ఇక్కడ రాజకీయం కన్నా వ్యక్తుల్ని ఎక్కువగా చూసి ఓటేసే పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడు ఉంటుంది సార్. అయితే మీరు కేశినేని నాని గారు ఫాలోవర్గా పశ్చిమ నియోజక ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే రేపు ఒకవేళ కానీ మీకు టీడీపీ నుంచి కానీ టికెట్ కానీ రాకపోతే మీరు వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కేశినేని నాని ఫాలోవర్గా అని చెప్పి నియోజకవర్గ ప్రజలైతే అనుకుంటున్నారు సార్. మీ సమాధానం? అంటే ప్రజలకి మేము ఏం చూపించాం గతంలో అనేది ప్రజల దృష్టిలో ఉంటుంది. కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేమందరం కూడా కేశినేని నాని గారితో పాటు పార్టీని బలోపేత దిశలో మనం పనిచేసాం. ఆయనకి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇవ్వడంతో
ఆ కోఆర్డినేషన్ టీం అంతా అందరితో కలిపి నడిపించే బాధ్యత మాకు ఎంపీ గారు అప్పచెప్పారు కాబట్టి మేము అందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అంతా చేయగలిగాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బలం పడిందంటే మేమందరం టీం టీడీపీగా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు అందరూ కూడా కష్టపడుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారింది పశ్చిమ నియోజకవర్గం. అయితే మన జరిగిన ప్రయాణం ఎంపీ గారితో ఆ ప్రయాణం అంతవరకు ఎండిపోయిందంటే ఆయన వ్యక్తిగత నిర్ణయం వల్ల ఆయన తీసుకున్న ఆలోచన కానీ తొందరపాటు అని నేను భావిస్తూ ఉన్నా. ఆ తొందరపాటు నిర్ణయం వల్ల ఆయన పార్టీ వదిలి వెళ్ళటం అనేది చాలామందికి బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వ్యక్తిని నమ్ముకున్న వాళ్ళు నేను చెప్తాను. ఎందుకంటే పార్టీ ఈరోజు బలంగా ఉందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు, అలాగే గతంలో ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు కొత్త తరంగా జనాలు ఆశిస్తుంది ఏంటంటే లోకేష్ గారి మీద దృష్టి చాలామంది ఉంది. పార్టీని ముందు తీసుకెళ్లే భవిష్యత్తు పార్టీకి తీసుకెళ్లాలంటే ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారని మన యోగడం పాదయాత్ర నుంచి ఆయన అనేక సందర్భాల్లో సభల్లో మాట్లాడటం జరిగింది. ప్రజలకు ఒక మంచి సంకేతం ఆయన ఇచ్చాడు. నేను మీతో పాటు నడిచి మీ అడుగుల్లో అడుగు వేసి రాష్ట్రం అంతా తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని కొత్త తరాన్ని ఏ రకంగా మనం ప్రజలు కోరుకుంటున్నారు, ఆ కొత్తతనాన్ని ప్రజలు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, ఒక నాయకత్వం దగ్గర నుంచి, ఒక పార్టీ దగ్గర నుంచి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ప్రజలందరూ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నారని చెప్పి మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఎంపీ గారు మమ్మల్ని ఏమో ఆయన అనుచరుడుగా ఆయన ముద్ర వేయించుకున్నాం అని చెప్పేది వాస్తవం గతంలో. కానీ మేము 2019లో నుంచే పార్టీలో ఉన్నాం. 2019 ఎలక్షన్కి ముందే పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యా. ఎందుకంటే మా తండ్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సన్నిహితం. 2004లో చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు ఎంకే బేగ్ గారికి సీట్ ఇచ్చి ఇక్కడ ఆయనకు ఆ గౌరవమైన స్థానం కల్పించి ఆయన పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఆ సన్నిహితం మాకు చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటి నుంచో ఉంది. దాని ప్రకారం మేము కూడా పార్టీని ముందు దశ తీసుకెళ్ళాం తప్ప ఒక వ్యక్తికి కానీ మనం పని చేయడం అనేది ఇక్కడ జరగలేదు. తప్పనిసరిగా పార్టీలోనే మనం అందరం కూడా కష్టపడి ఈసారి పార్టీని గెలిపించుకోవాలనే ఒక దృఢమైన లక్ష్యంతో మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి ఆయన ఎన్ని పుకార్లు లేపినా కూడా ప్రతిపక్షాలు మీకు తెలియదేముంది, వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఎవరినైనా డ్యామేజ్ చేయడం. సార్ అదే కదా, అంటే ఆయనే కేశినేని నాని గారే సీఎం గారి దగ్గర ఒక ప్రస్తావన తెచ్చారు. కొన్ని సీట్లు నాకు కేటాయించాలి అంటే 2 ఎంపీ నెక్స్ట్ 3 ఎమ్మెల్యే సీట్లు నాకు నియోజకవర్గ కేటాయించాలి, అందులో పశ్చిమ నియోజకవర్గం నుంచి మీ పేరే ప్రస్తావన వచ్చింది. అలాగే ఉండదండి. నా పేరు వచ్చింది వీళ్ళ పేరు వచ్చింది అనేది కాదు. ఒక ఎంపీగా ఆయన వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది నాయకులు వస్తారని చెప్పి ఆయన అందరికి ధీమా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండిద్ది అక్కడ. ఆ ధీమా ఇచ్చాడు ఆయన. ఎవరు మాకు అన్ని నియోజకవర్గాల నుంచి 60% నాయకత్వాన్ని మనం తీసుకొచ్చేస్తాం, తెలుగుదేశం పార్టీ 60% ఖాళీ అయిపోద్దని చెప్పి. దాంట్లో భాగంగానే మమ్మల్ని కూడా ఆయన అంచనా వేసుకున్నారు. అలాగే అన్నగారిని కూడా పెట్టుకున్నారు, సుబ్బారావు గారిని పెట్టుకున్నారు, మన నందిగామ జీవరత్నం గారిని పెట్టుకున్నారు. చాలామందిని ఆయన అలాగా అనుకొని పెట్టుకొని ఉన్నాడు. కానీ వాస్తవానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మనకు ఒక్క యువ నాయకులు వచ్చారు కాబట్టి ఆయన యువ నాయకుల్లో కొత్తతనాన్ని మనం ముందు తీసుకెళ్లాలని చెప్పి మనందరూ కూడా ఒక యంగ్ జనరేషన్కి అవకాశం ఇచ్చి మేము కూడా యూత్లో ఉన్నాం కాబట్టి ఆ యంగ్ జనరేషన్తో పాటు మేమందరం కూడా ఫ్యూచర్ జనరేషన్ అవ్వాలని చెప్పి మనం అలాగే పార్టీని నిలబడిపోయాం. సరే, కానీ సోషల్ మీడియాలోని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఏంటంటే ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం సీట్ అనేది టీడీపీ జనసేన ఎలియన్స్తోని జనసేన పోతిన వెంకట మహేష్కి కేటాయించారు అని చెప్పి సోషల్ మీడియా ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది సార్. దానిపైన మీ అభిప్రాయం? మనం ఒక పొత్తులో వెళ్ళాం, అంటే ఒక అగ్రిమెంట్లో వెళ్ళాం. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఆయన సంఘీభావం తెలిపి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బంధించిన తర్వాత ఆయన యొక్క మనోభావాలు దెబ్బతిని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పరిపాలన తర్వాత ఇలాంటి దౌర్భాగ్యమైన దారుణమైన పరిపాలనను అరకట్టాలంటే ప్రతిపక్షాలందరూ కూడా ఒకటవ్వాలని చెప్పి ఆయన ముందడుగేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంఘీభావం తెలిపిన విషయం మనందరికీ తెలుసు. కష్టకాలంలో పార్టీని ఆయన మద్దతు ఇచ్చి మేమందరం కూడా బాబు గారితో ఉన్నామని చెప్పి పార్టీతో కలవడం మనం అందరూ స్వాగతిస్తూ ఉన్నాం. ముందుగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ అభిమానిగా స్వాగతిస్తున్నాం. రెండోది, ఈ పొత్తు మనం కేవలం ఒక 2 పార్టీల కలయిక అనేది చూడొచ్చు. మేము ఒక రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తు జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్న భాగంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రేపు ఎవరికైనా సీట్ ఇచ్చినా కూడా ఉమ్మడి అభ్యర్థిగానే ఉంటాం తప్ప ఆయన జనసేన పార్టీ అభ్యర్థి కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండదు. ఇక్కడ
ఉమ్మడి పార్టీ అభ్యర్థిగానే మనం ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్ ఒకవేళ అధిష్టానం మీకు టికెట్ ఇవ్వకపోయినా సరే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టే జనసేనకు కానీ అవకాశం ఇస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి మీ వర్గం అంటే ఎలాంటి ఇది లేకుండా కూడా పూర్తి సపోర్టు మద్దతు జనసేన అభ్యర్థికి మీరు చేయగలుగుతారా? మీకు కరెక్షన్, నా వర్గం అనేది ఇక్కడ ఉండదు. ఫలానా వాళ్ళు వర్గం అనేది పశ్చిమ నియోజకవర్గాలు వర్గాలు లేవు. తెలుగుదేశం పార్టీ టీం టీడీపీ, నేను కూడా దాంట్లో భాగస్వాములే. నేను కూడా ఒక కార్యకర్తగానే భావిస్తా. కేవలం మనం అందరం కూడా ఒక అధినాయకుడిని ఆయన స్థాపించి తెలుగుదేశం పార్టీకే మనం కట్టుబడి ఉన్నాం. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రేపు అధిష్టాన నిర్ణయానికి మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త అభిమాని నాయకులందరూ కూడా తప్పనిసరిగా పార్టీని గెలిపించుకునే దిశగా మనం వెళ్తాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం గెలుస్తాడు. భారీ మెజారిటీతో, కనీసం 25 నుంచి 30,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి కూడా మేమందరం కూడా అలా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఎంఎస్ బేగ్గా చెప్తున్న మాట ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలోని అటు జనసేనకి ఇచ్చినా సరే మేము పూర్తి మద్దతు అయితే మాది ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలోని ఈసారి జెండా ఎగరేస్తుంది ఏంటంటే టీడీపీ, అంటే జనసేన టీడీపీ ఈ రెండు ఎలియన్స్లోని ఇక్కడ జెండా ఎగరేయాలి. ఎవరికి ఇచ్చినా సరే టికెట్ పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి మన ఎంఎస్ బేగ్ గారు అంటున్నమాట. కెమెరామెన్ జీవన్తో రాకేష్, AB16 న్యూస్, విజయవాడ నుంచి.